సో, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! ఇది అనేది స్టూడెంట్ మార్క్ లిస్ట్. ఆల్రెడీ ఫార్మాట్‌కి సంబంధించి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఇక్కడ ఒక సెల్‌కి మనం పర్టిక్యులర్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఎట్లా ఇవ్వాలి. అండ్ బార్డర్స్ ఎట్లా సెట్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ కూడా మనము ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. మీరు ఆ వీడియో చూడకపోతే లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. అలాగే ఈ ఫార్మాట్ మీరు ఒకవేళ ఇలాంటి ఫార్మాట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకొని డైరెక్ట్ మీరు వాల్యూస్ చేంజ్ చేసుకుంటే సరిపోతది. ఫార్ములాస్ ఏమి ఇంక్లూడ్ చేయలేదు అందులో. జస్ట్ మీకు ఈ ఫార్మాట్ ఉంటుంది. డైరెక్ట్ మీరు ఈ ఫార్మాట్‌ని మీరు కాపీ చేసుకోవచ్చు. ఓకే. సో, వీడియోలోకెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఫార్మ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ వీడియోలో మనం ఒకసారి చెప్పుకున్నాము. ఈసారి ఒక డెప్త్‌గా చెప్పుకుందాం. సింపుల్‌గా ఏం లేదండి. ఇది ప్లస్ అలాంటివి చేసుకోవడానికి సమ్ ఫార్మ్‌లో యూజ్ చేస్తాం. అంటే ఒక 2 సెల్స్‌ని మనం కూడడానికి, లేదు అంటే 2 అంకెల్ని కూడడానికి, లేదు అంటే అంతకంటే ఎక్కువ అంకెల్ని మనం కూడడానికి ఈ సమ్ ఫార్మ్‌లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫార్మ్‌లో యూజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ సింబల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏమేమి ఉంది టోటల్ మార్క్స్ అని చూపిస్తుంది కదా! టోటల్ మార్క్స్ అంటే ఈ టోటల్ మార్క్స్ అనేవి మనము రావాలి. ఇవి మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6 సబ్జెక్ట్స్. 6 సబ్జెక్ట్స్ మనకు టోటల్ మార్క్స్ ఎన్ని అవుతాయి? 600 అంటే 100 ఇంటూ 6 అంటే 600. సో, 600 రావాలి. సో, ఒకసారి చూద్దాం ఎట్లా చేస్తామని. సింపుల్‌గా ఎస్‌యుఎం పెట్టుకోండి. ఎస్‌యుఎం అంటే సమ్ అని అర్థం. సమ్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చినాయి. ఇందులో సమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. డబుల్ క్లిక్ ఇచ్చి లేదు అంటే సింపుల్‌గా సమ్ అని సెర్చ్ చేసేసి ఓకే. ఈక్వల్స్ టు పెట్టి సమ్ సెర్చ్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. మనకు సెలెక్ట్ అవుతుంది. సో, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ చేసుకొని ఎంటర్ చేసేసుకుంటే మనకు టోటల్ అనేది చూపిస్తుంది. అలాగే 600 మార్క్స్ వచ్చేసినాయి మనకు కరెక్ట్‌గా ఓకే. సో, నెక్స్ట్ ఇంకొకటి ఏముంది సెక్యూర్ మార్క్స్. సెక్యూర్ మార్క్స్ అంటే మనకు టోటల్‌గా ఎన్ని మార్క్స్ వచ్చినాయి అందులో సబ్జెక్ట్‌లో. ఇవి కూడా మనకు టోటల్ తెలవాలి కదా! సో, దీనికి సంబంధించి ఏం చేయాలంటే ఆఫ్టర్ మార్క్స్ తెలవాలంటే మళ్ళీ సేమ్ ఈక్వల్స్ పెట్టుకొని సమ్ ఫార్మ్‌లో పెట్టుకోండి. దాని తర్వాత ఈ టోటల్ మార్క్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టోటల్ మార్క్స్ సెలెక్ట్ చేసుకొని ఇంకో పద్ధతి ఏంటంటే ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని కాలమ్ పెట్టుకోండి. మళ్ళీ లాస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సో, మీకు టోటల్ అనేది సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేసి ఎంటర్ చేస్తేనే మనకు టోటల్ ఫార్మ్ వస్తుంది. అలాగే మనకు ఈ రిజల్ట్ తెచ్చుకోవడం గానీ, ఏ గ్రేడ్ వచ్చిందా? బి గ్రేడ్ వచ్చిందా? అలాగే ఏ గ్రేడ్ గానీ, లేదంటే రిజల్ట్ అంటే పాస్ అయిన పేరైందా? తెలుసుకోవడానికి యూజ్ చేసే ఫార్ములాస్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తున్నాం. సో, వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.